అక్షరమే ఆయుధంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన విద్యా కుసుమం, అసమానతలను అంటరానితనం నిర్మూలనకై అహర్నిశలు పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త, విభిన్న సంస్కృతుల భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు విశేష కృషి చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యావత్ ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాత అని స్థానిక జగదేపూర్ ఎస్ఐ చంద్రమోహన్, మాజీ ఎంపీపీ రేణుక, జేఏసీ అధ్యక్షులు మాసపాక యాదగిరులు కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం జగదేపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి ఉత్సవ అధ్యక్షులు మహేష్ కుమార్, ఎంజేఎఫ్ రాష్ట్ర నాయకులు మరాఠీ కృష్ణమూర్తి, ఎంజేఎఫ్ జిల్లా అధ్యక్షులు గుర్జకుంట రామస్వామి, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు రాజు, ఎంజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శివదాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తుకే రాజ్యాంగం ద్వారా బలమైన పునాది వేసిన అంబేద్కర్ స్ఫూర్తిని తీసుకుని యువత ముందుకు రావాలన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని, రాష్ట్రంలో బలుగు బలహీన వర్గాల ప్రగతి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలని వ్యక్తి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏబీసీడీ వర్గీకరణ జీవోను విడుదల చేశారన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో కాంట్రాక్టు పనుల్లో నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని యువతకు తెలిపారు. అంతకుముందు అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎల్లమ్మ దేవాలయం నుంచి పెద్ద ఎత్తున యువత బైక్ ర్యాలీగా వెళ్లడం జరిగిందని తెలిపారు. ఏప్రిల్ మాసం మహనీయుల మాసం కాబట్టి మండల కేంద్రంలో ఉన్న మహనీయులకు పువ్వుల దండలతో సత్కరించారు. జేబీ నినాదంతో ఎల్లమ్మ టెంపుల్ నుంచి సభస్థలం వరకు నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులను ఆహ్వానిస్తూ అంతకుముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పువ్వుల దండ వేసి నివాళులు అర్పించారు. జయదేపూర్ అంబేద్కర్ చౌరస్తా నీలిమయంతో నింపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంజీఎఫ్ జిల్లా నాయకులు కూరాడపు భాస్కర్, గడ్డం వెంకటేశం, కూరాడపు బాబు, జంగని బాలు, మచ్చబాబు, గణేష్, దినేష్, నాగరాజు, యాదగిరి పెద్దలు సంజీవులు, మహేందర్, కూరాడపు సతీష్, సాయిలు, యాదగిరి పాల్గొన్నారు. దాంతో పాటు ఇక్కడ ఉన్న ప్రదేశాలు కానీ వీళ్ళంతా ఏం చేయాలంటే గ్రూప్ ఒక ఇద్దరికి ఒక ఇద్దరికి లేదా ఒకరికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకు ఒక 5 గ్రామాలు అటాక్ చేసి 5 గ్రామాలకు మోటివేట్ చేయాలి. మోటివేట్ అంటే చేయాలి. తర్వాత కొంతమంది మాదిగలకు సౌరం వేయాలని మంగళాన వేరే చెట్టు కింద కృషులు పెట్టి చేస్తే దాన్ని పరిగణించడం కేవీపీఆర్ సభలో పరిగణించి రాష్ట్ర స్థాయి ఉద్యమం ఇప్పటికీ ఆ